హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ సాహితీ రెడ్డి. సో మేము యూకేలో మన హైదరాబాద్లో దొరికే ఒథెంటిక్ బండి స్టైల్ బోండా మిస్ అయిన ప్రతిసారి నేను యూకేలో చేయడానికి ట్రై చేస్తా. సో దిస్ ఇస్ ద రెసిపీ. నేను చాలాసార్లు ట్రైడ్ అండ్ టెస్టెడ్ మెథడ్లో నేను దీనికి ఫిక్స్ అయ్యాను. సో మీరు కూడా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సో ఫస్ట్ దీనికి మనకు కావాల్సింది బేకింగ్ సోడా, అది కొంచెం పొంగు రావడానికి, అండ్ సాల్ట్ ఆబ్వియస్లీ, దెన్ పెరుగు, దెన్ రైస్ ఫ్లవర్, అదే బియ్యం పిండి, అండ్ మైదా పిండి. సో మైదా పిండి కావాలంటే మీరు గోధుమ పిండితో కూడా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, బట్ ఆ ఆథెంటిక్ టేస్ట్ కోసం నేనైతే మైదా పిండినే వాడతాను. సో క్వాంటిటీకి సరిపోయేంత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. సో స్టార్ట్ ఆఫ్ విత్ పెరుగు. సో ఇక్కడ నేను లోకల్లో దొరికే పెరుగు యూస్ చేసిన, మీరు పుల్ల పెరుగు వాడితే ఇంకా బెటర్. సో నేను ఒక బౌల్ మెజర్మెంట్కి పెట్టుకోండి. సో ఎంత క్వాంటిటీ పెరుగు తీసుకుంటే అంతే క్వాంటిటీ మైదా పిండి తీసుకోవాలి. సో మేమిద్దరమే కాబట్టి ఐల్ టేక్ అరౌండ్ 3/4 మ్యాక్సిమం పెరుగు. సో పెరుగు అనేది మనకు కొంచెం మజ్జిగ ఫామ్ లాగా ఉండాలి. సో నేను జస్ట్ దాన్ని మిక్స్ చేసి లిక్విడ్ స్టేట్లోకి తీసుకొస్తున్నాను. నేనైతే పెరుగు కొంచెం తీసుకున్నాక కొంచెం వాటర్ యాడ్ చేసి మజ్జిగలా చేస్తాను. లేదంటే మీరు ఫస్టే వాటర్ యాడ్ చేసుకొని మీ ప్రాసెస్ని ఈజీ కూడా చేసుకోవచ్చు. సో మీకు ఎంత క్వాంటిటీ కావాలో మీరు ముందే డిసైడ్ చేసుకొని దానికి ఈక్వల్గా మెజర్మెంట్స్ లైక్ పెరుగు అండ్ వాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని మిక్స్ చేసుకోండి. దీంట్లో మిక్స్ చేసేటప్పుడు చూసుకోవాల్సింది మెయిన్ థింగ్ ఏంటంటే ఓన్లీ సింగిల్ డైరెక్షన్స్లో మిక్స్ చేయాలి. మీరు ఫస్ట్ రైట్ స్టార్ట్ చేస్తే రైట్, లేదా మీరు ఫస్ట్ లెఫ్ట్ స్టార్ట్ చేస్తే లెఫ్ట్, అదే కంటిన్యూ చేయాలి. అటు ఇష్టం వచ్చినట్టు ఒకసారి అటు ఒకసారి ఇటు తిప్పితే మాత్రం బబుల్స్ ఫామ్ అవ్వవు. సో ఒక్కసారి అది అయిపోయాక కొంచెం సాల్ట్ అండ్ కొంచెం బేకింగ్ సోడా వేసుకొని అదే పెరుగులో, దెన్ మన ప్రాసెస్ స్టార్ట్, ఆర్మ్ వర్కౌట్. సో అంతసేపు అనేది ఉండదు. అప్రాక్సిమేట్లీ 5 minutes అని చెప్తాను నేను. బట్ బబుల్స్ మంచిగా ఫామ్ అయ్యి మనకు తెలుస్తుంది. అవంతా పెరుగులో మనం వేసిన సోడా అండ్ సాల్ట్ అంతా మంచిగా మిక్స్ అయ్యి ఫోమ్ లాగా ఫామ్ అవుతుంది. ఐ షో యూ ఇన్ ద వీడియో. బట్ అది ప్రాపర్గా వచ్చే అంతవరకు మనం ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇలా బబుల్స్ కనిపించేంత వరకు మిక్స్ చేస్తే సరిపోతుంది. బట్ నీ ఓపిక, ఎంత మిక్స్ చేసి ఎన్ని బబుల్స్ వస్తే అంత మంచిదన్నమాట. మన బోండా అంత ఫ్లఫీగా అంత మంచిగా వస్తుంది. సో వన్స్ యూ ఫినిష్ మిక్సింగ్, దెన్ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాసెస్. సో ఇప్పుడు నేను సేమ్ మెజరింగ్ కప్ యూస్ చేసి, బికాజ్ మనం పెరుగు అయితే ఎంత తీసుకుంటున్నామో సేమ్ క్వాంటిటీ మైదా తీసుకోవాలి. సో జస్ట్ టు ఆ ఫ్లఫీనెస్కి దానికి ప్రాపర్గా ఉండడానికి. సో నేను 3/4 తీసుకున్నా కాబట్టి 3/4 కప్ మైదా తీసుకుంటున్నా. సో నెక్స్ట్ స్టెప్ అనేది మన సీక్రెట్ టిప్ అనమాట. సో మైదానే కాకుండా కొంచెం బియ్యం పిండి యాడ్ చేస్తే కూడా ఆ క్రిస్పీనెస్, బయట ఆ మంచి క్రంచ్ అనేది వస్తుంది. సో నేను సేమ్ కప్ యూస్ చేస్తాను అన్ని మెజర్మెంట్స్కి ఈజీ ఉండడానికి.
మనం ఆ కప్‌లో 3/4 మైదా తీసుకున్నాం కాబట్టి 3/4లో 1/4 బియ్యం పిండి తీసుకోవాలి. దెన్ యాడ్ ఆల్ ఆఫ్ దాట్ అండ్ దెన్ జస్ట్ మిక్స్, మిక్స్, మిక్స్ అంతే. సో, ఫుల్ ఆర్మ్ వర్కౌట్ మిక్స్ చేస్తూనే ఉండాలి. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ సేమ్ డైరెక్షన్‌లో మిక్స్ చేయాలి. సో, ఫస్ట్ మనం క్లాక్ వైస్ స్టార్ట్ చేస్తే క్లాక్ వైస్‌లోనే కంటిన్యూ చేయాలి. లేదా యాంటీ క్లాక్ వైస్‌లో స్టార్ట్ చేస్తే యాంటీ క్లాక్ వైసే కంటిన్యూ చేయాలి. సో, టు పుట్ ఇట్ ఇన్ సింపుల్ టర్మ్స్, సో ఫస్ట్ రైట్ టు లెఫ్ట్ స్టార్ట్ చేస్తే రైట్ టు లెఫ్ట్, లేదా లెఫ్ట్ టు రైట్ స్టార్ట్ చేస్తే లెఫ్ట్ టు రైట్. విచ్ ఎవర్ డైరెక్షన్ యూ పిక్ దాంట్లోనే కంటిన్యూ చేయాలి. సో, అప్పుడే ఆ బబుల్స్ అనేవి ఇంటాక్ట్ ఉంటాయి. మనం ఇష్టం వచ్చినట్టు అటు ఇటు తిప్పేస్తే ఆ బబుల్స్ అనేవి బ్రేక్ అయిపోతాయి. సో, అప్పుడు మనకి ఆ మంచి ఫ్లఫీ బోండా, బండి స్టైల్ ఇట్లా జాలీ జాలీగా రాదు. సో, మెయిన్ టెక్నిక్ ఈ ఫోల్డింగ్ టెక్నికే అనమాట. మనము బోండా అనేవి కంప్లీట్‌గా ఈ మిక్సింగ్‌లోనే డిపెండ్ అయితది. సో, మనం యూ కెన్ లైక్ హావ్ దట్ బండి స్టైల్, లేదా మొత్తానికి పోతదనమాట. అస్సలు రాదు. సో, పిండిని ఒక సైడ్ నుంచి ఇలా తీసుకొని యూ హావ్ టు ఫోల్డ్ ఇట్ ఇన్. సైడ్ నుంచి తీసుకొని ఫోల్డ్, సైడ్ నుంచి తీసుకొని ఫోల్డ్ అంతే టెక్నిక్. అండ్ ఒక్కసారి కొంచెం మిక్స్ అయిపోయాక దెన్ టేక్ ఎంత కావాలంటే అంత జీరా and then keep mixing. Mix, same. Lift, fold, same. అంతే టెక్నిక్ త్రూ అవుట్. సో, మనకి ఆ పిండి కన్సిస్టెన్సీ అనేది తెలిసిపోతుంది. అండ్ మీరు ఒకసారి టెస్ట్ కూడా చేసుకోండి. పిండి ఇలా హ్యాండ్‌తో వేసి ఒకవేళ ఈజీగా పడుతుందంటే ఓకే. లేదంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఎక్కువ కాదు, జస్ట్ డ్రాప్. కొంచెం హ్యాండ్ తడుపుకొని వాడడం అంతే. అండ్ దెన్ కంటిన్యూ ద సేమ్ ప్రాసెస్. లిఫ్ట్ అండ్ ఫోల్డ్. ఇంకా కొన్ని వేరే మిక్సింగ్ టెక్నిక్స్ కూడా ఉన్నాయి, కానీ నాకు ఇది సరిపోతుంది అనిపిస్తుంది. ఎక్కువ కాంప్లికేట్ చేసుకొని మన చెయ్యి నొప్పి పెట్టుకునేంత అవసరం లేదు. ఇది ఒక సింపుల్ స్టెప్ కరెక్ట్గా ఫాలో అవ్వండి. ఒకటే డైరెక్షన్లో పిండిని ఒక సైడ్ నుంచి తీసి దెన్ లిఫ్ట్ అండ్ ఫోల్డ్. సో, మీరు ఏ టెక్నిక్ వాడినా కూడా డైరెక్షన్ మాత్రం ఇంపార్టెంట్. సో, జస్ట్ హ్యాండ్తో ఇలా తిప్పుతారా, లేదా లిఫ్ట్ అండ్ ఫోల్డ్ చేస్తారా, లేదా జస్ట్ పిండిని మొత్తం ఇట్లా బీట్ చేసినట్టు చేస్తారా, మీ ఇష్టం. బట్ నీకు డిఫరెంట్ టెక్నిక్స్ చూపించా, బట్ ఆల్ ఆఫ్ దాట్ ఈస్ విత్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఏదున్నా డైరెక్షన్ మాత్రం ఇంపార్టెంట్ బిగులు. సో, మీరు మిక్సింగ్ సరిపోతుంది అనుకున్నాక జస్ట్ ఇలా టెస్ట్ చేయండి. పిండి బాగా మిక్స్ అయిందో లేదో, అంటే ఇట్లా బబుల్స్ ఫామ్ అయ్యలేవో కొంచెం పిండి తీసుకొని డ్రాప్ చేసి చూడండి. మీకు ఓకే అనిపిస్తే అమేజింగ్. ఇక్కడ యూకేలో మాకు కొంచెం వెదర్ చల్లగా ఉంటుంది కాబట్టి నేను 5 అవర్స్ లేదా ఓవర్ నైట్ రెస్ట్ చేసేస్తా. మీరు ఇండియాలో ఒక 1 అవర్ మ్యాక్సిమం సరిపోతుంది. సో, ఇన్ ద మీన్ వైల్ నేను పల్లి కూడా ఫ్రై చేసేసుకున్నా ఫర్ పీనట్ చట్నీ. ఆయిల్ హీట్ అవ్వడానికి పెట్టేసా. అండ్ మన బ్యాటర్ చూద్దాం ఎలా ఉందో. సో, చూసారా కొంచెం రెస్ట్ అయ్యి సెటిల్ అయింది. సో, దట్ ఈస్ రెడీ టు గో. అండ్ ఇక్కడ కూడా మెయిన్ ఇంపార్టెంట్, సేమ్ డైరెక్షన్లోంచి పిండి తీయాలి. మీరు ఇష్టం వచ్చినట్టు తీయలేరు. సేమ్ డైరెక్షన్ ఒక్కసారి మిక్స్ చేసేసుకొని క్విక్గా సేమ్ డైరెక్షన్ నుంచి కొంచెం కొంచెం పిండి తీసుకొని జస్ట్ డ్రాప్ చేస్తారో, లేదా వాళ్ళు బండిలో వేస్తారో అట్లా తిప్పి వేస్తారు, మీ ఇష్టం. ఎట్లా అయినా పర్లేదు. బోండా చేయాలంటే పేషెన్స్ ఎక్కువ ఉండాలి. మీడియంలోనే పెట్టాలి, హైలో కాదు, సిమ్లో కాదు. సిమ్లో అయితే చాలా ఆయిల్ పీల్చేస్తుంది. హైలో పెడితే బయట మంచి క్రస్ట్ ఫామ్ అవుతుంది, కానీ లోపలంతా పిండి పిండి ఉండిపోతుంది. సో, లో టు మీడియం మధ్యలో పెట్టుకొని పేషెన్స్గా కొంచెం కొంచెం వేసుకుంటూ దాన్ని గోల్డెన్ మీడియం కలర్ లాగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది, తీసేయచ్చు. బికాజ్ మనం దాన్ని డబుల్ ఫ్రై చేస్తాం. సో, సెకండ్ టైం ఫ్రై చేసేటప్పుడు బ్లాక్ అయిపోతుంది, అంత బాగోదు కలర్. సో, కొంచెం ఇలా లోపల మన కుక్ అయిపోయింది, కొంచెం లైట్ గోల్డెన్ కలర్ స్టార్ట్ అయిపోయిందంటే తీసేయచ్చు అనమాట.
సెకండ్ టైం మళ్ళీ బోండా ఆయిల్‌లో ఏయకన్నా ముందు కొంచెం దాన్ని హీట్ అవ్వనియండి. ఎందుకంటే టెంపరేచర్ డ్రాప్ అయితది కాబట్టి మీడియంలోనే ఉండాలి. ఆయిల్ కొంచెం మళ్ళీ హీట్ అయ్యాక మనం తీసుకున్న బోండా మళ్ళీ ఏసేసేయండి డబుల్ టైమ్. ఇప్పుడు ఎక్కువసేపు అవసరం లేదు. జస్ట్ 1 ఆర్ 2 మినిట్స్ మాక్సిమం. నేనైతే 1 మినిట్ కన్నా ఎక్కువ ఉంచను కూడా ఉంచా, బ్లాక్ అయిపోతది. అదేసి వెంటనే మనకి ఆ బయట క్రిస్పీ లేయర్ అనేది మంచిగా ఫార్మ్ అయిపోతది. దెన్ తీసేసుకోవడం అంతే. ఫస్ట్ అన్నీ సింగిల్ టైమ్ ఫ్రై చేసుకున్నాక ఒకటేసారి డబుల్ ఫ్రై చేసేసుకుంటే మనకి వేడిగా కూడా ఉంటాయి. సో బ్యాచెస్‌లో ఫ్రై అండ్ డబుల్ ఫ్రై చేసుకున్నాక అంతే. దట్ ఈస్ ఆల్. సో మనం మనకండి. దొరికేదానిలాగా బోండా, అల్లం చట్నీ అండ్ పల్లీ చట్నీ కాంబినేషన్ అద్రిపోద్ది కదా! మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.